హలో అండి. రైస్‌లోకి, పుల్కాస్‌లోకి, చపాతీస్‌లోకి చాలా టేస్టీగా ఉండే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ ములక్కాడ కర్రీ రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసమైతే నేను 3 ప్యాకెట్స్ మష్రూమ్స్ అయితే తీసుకున్నాను. మాకు ఇక్కడ కంచరపాలెం రైతు బజార్‌లో చాలా ఈజీగా దొరుకుతాయి. ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసరికి రూ. 50 అయితే పడుతుంది. మనకి ఇవి కొనుక్కునేటప్పుడు ఫ్రెష్‌గా ఉన్నాయో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలండి. మనకెలా తెలుస్తుందంటే ఇలా మనం ప్యాకెట్ డిస్‌ప్లేలో చూసేటప్పుడు కొంచెం యెల్లో కలరు, లైట్ యెల్లో ఉన్నాయంటే అవి అంత ఫ్రెష్ కాదనమాట. జిగురుగా కూడా వచ్చేస్తాయి. మనకిలా ఉన్నాయంటే చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. వీటికి మట్టి ఉంది కదా! ఇవంతా ప్రాపర్‌గా ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్తాను. మీరు ట్యాప్ అనేది కొంచెం ఫోర్స్‌గా గాని వదిలేసినట్టయితే ఆ ఫోర్స్‌కి ఈ మట్టంతా దిగిపోతుంది. మీరు చూస్తున్నారు కదా! వాటర్‌లో మట్టంతా ఎలా వచ్చేస్తుందో. అలా 2 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఒక జాలీలోకైతే తీసి పెట్టేసుకోండి. తర్వాత మళ్ళీ మనం వాష్ చేసుకోవాలనమాట. ఎందుకంటే మట్టి మొత్తం వాటర్‌లో నాని వచ్చేయాలి. ఇవి కొంచెం టైం పడుతుంది క్లీనింగ్‌కి. కానీ కర్రీ అయితే చాలా త్వరగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ వాటర్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మీరు చక్కగా ఇలా ఫింగర్‌తో అంటూ తీసేసినట్టయితే ఇలా చక్కగా వచ్చేస్తాయి. చాలా నీట్‌గా వైట్ కలర్‌లో. మనం ఈ లోపున ఒక 1 ½ లీటర్‌ని వేడి చేసుకొని అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ పసుపు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. బాగా వేడెక్కిన తర్వాత ఈ మష్రూమ్స్ అందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెట్టేయండి. ఇలా చేసినట్టయితే ప్రాపర్ క్లీనింగ్ అన్నది అవుతుందనమాట. మనం మష్రూమ్స్‌కి అండ్ జాక్ ఫ్రూట్ అంటే పనసకాయ కూర వండేటప్పుడు కూడా ఇదే ఇదే ప్రొసీజర్‌లో క్లీన్ చేసుకుంటాము. ఆ తర్వాత ఇవి 10 మినిట్స్ అయిన తర్వాత ఇలా స్మాల్ సైజ్ సాఫ్ట్‌గా అయిపోతాయి. మనం స్ట్రైనర్‌తో చక్కగా ఒక బౌల్‌లో తీసుకొని మీరు వీటిని కట్ చేసుకోవచ్చు. మనం ఎంత చిన్న పీసెస్ కట్ చేసుకున్నా సరే ఇవి స్మాష్ అవ్వండి. అంటే కూర అంతా పేస్ట్‌లా అయిపోవడం అలా ఏమీ ఉండదనమాట. ఇవి ఎంత కుక్ చేసినా అలానే ఉంటాయి. నేనైతే ఇక్కడ 2 పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. మీకు నచ్చితే 4 పీసెస్ కూడా కట్ చేసుకోవచ్చు. మనకు అలా చేస్తే ఏంటంటే గ్రేవీ అంతా బాగా వెళ్ళి కర్రీ అనేది టేస్టీగా ఉంటుందనమాట. ప్రతి మష్రూమ్‌కి బాగా జ్యూస్ అనేది పడుతుంది. ఈ లోపున నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 టమాటాలు, 3 ములక్కాడలైతే తీసుకున్నానండి ఇందులోని. తర్వాత కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పాన్‌లో కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఇక్కడ నేను ఆవాల నూనె వాడుతున్నాను. మీకు ఏ నూనె నచ్చితే ఆ నూనె తీసుకోవచ్చు. నేను ఆనియన్స్‌ని పేస్ట్ చేయడానికి ముందుగా ఫ్రై చేసుకుంటాను. ఇలా ఆనియన్స్ ఫ్రై చేసి మనము మిక్సీ పట్టుకున్నామంటే ఆ కర్రీ టేస్ట్ చాలా బావుంటుంది. అంటే ఎక్కడ పచ్చివాసన ఉండదు. ఆనియన్స్ మరీ ఎక్కువగా ఫ్రై అవ్వకూడదండి. కర్రీ అనేది చేదు వచ్చేస్తుందనమాట. ఇలా చిన్న చిన్న టిప్స్ చెప్తున్నాను. అలాగే మరి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని టమాటా కూడా ఫ్రై చేసేసుకోండి. మూత పెట్టేసుకుంటే చక్కగా మీకు గ్రేవీలాగా మగ్గిపోతాయన్నమాట సిమ్‌లో పెట్టేస్తే. ఇలా మనకి ఒక 2, 3 మినిట్స్‌కి ఇలా అయిపోతాయి. దీన్నన్నిటిని కూడా మిక్సీ గిన్నెలో తీసుకొని మనం చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలనమాట. ఈ లోపున మనం సాస్ పాట్‌లోని ఒక 2, 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని రా స్పైసెస్ అనేవి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మనం 4 పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా! దాన్ని ఫ్రై అయిన తర్వాత 3 ములక్కాడలైతే తీసుకున్నాను. అవి కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసేయండి. తర్వాత మనకి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే నేను కొద్దిగా గరం మసాలాలు కూడా వేసి మిక్సీ పట్టేసాననమాట. అది కలిపి ఒక 2 స్పూన్స్ ఏసి పూర్తిగా అంటే పచ్చి వాసన పోయేదాకా మీకు మంచి స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట తగ్గించి. మళ్ళీ ఒకసారి మూత పెట్టేస్తే మనకి ఇంకా చక్కగా ఫ్రై అయిపోతుంది. తర్వాత కొద్దిగా పసుపు, మీకు ఎంత స్పైసీ అయితే తింటారో అంత కారం, కొద్దిగా గరం మసాలా, తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. మష్రూమ్స్ వేశాక ఇంకొంచెం వేద్దామని చెప్పి. ఆ తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకొని చిన్న మంట పెట్టాలి. మసాలా అంతా మాడిపోతుంది. పెట్టి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వదిలేస్తే చక్కగా మసాలా ఫ్రై అవుతుంది. ఆ తర్వాత మీరు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ యాడ్ చేసుకొని అంతా చిన్న మంట మీద బాగా కలపండి. ఆ మసాలాలన్నీ బాగా పడతాయన్నమాట. మనకి మష్రూమ్స్ కూడా ఫ్రై అవుతాయి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత మీకు మష్రూమ్స్ కూడా సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకొని దీన్ని స్ప్రింగ్ ఆనియన్స్ యాడ్ చేసేసి కాసేపు మూత పెట్టేసుకోండి. కాస్త అన్నీ బాగా మసాలాలన్నీ పడతాయి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా! అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇప్పుడైతే యాడ్ చేసుకుందామండి. ఇలా ఫ్రై చేసి మిక్సీ పట్టిన టేస్టు చాలా అంటే చాలా బావుంటుంది. మీరు చికెన్ గానీ, మటన్ గానీ, వెజిటబుల్స్ కానీ ఏది వండినా సరే కూడా ఇలాగ ఉల్లిపాయ, టమాటీ అనేది ఫ్రై చేసి యాడ్ చేసుకోండి. తర్వాత బాగా కలిపేసి కాసేపు ఒక 1 మినిట్ మూత పెట్టేస్తే మొత్తం అవన్నీ జ్యూసెస్ అన్నీ పడతాయి. మనం అదే మిక్సీ గిన్నెలో కొద్దిగా వాటర్ వేసుకొని మీకెంత గ్రేవీ కావాలో అంతవరకు యాడ్ చేసి బాగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఐ ఫ్లేమ్‌లోని ఒక 2, 3 మినిట్స్
దీన్ని కుక్ చేసేసేయండి. చాలా బాగా కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనం ఎప్పుడైనా గ్రేవీస్ చేసేటప్పుడు కొంచెం వాటరీగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలండి. చల్లారిన తర్వాత మనకి దగ్గర పడిపోతుంది. దీంట్లో మీరు కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా, ఈజీగా ప్రిపేర్ చేసుకునే మష్రూమ్ ములక్కాడ కర్రీ చాలా అంటే చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి. ఇలా మనం ఫ్రై చేసి అన్నీ చేసుకొని మసాలాలు పట్టించినంత వరకు చక్కగా టేస్టీగా ఉంటుందనమాట. అండ్ ఇది రైస్‌లోని బావుంటుంది, చపాతీలో బావుంటుంది, పుల్కాస్‌లో కూడా చాలా బావుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.